శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనము తులారాశి 16వ తేదీ ఆదివారము దినఫలాల గురించి తెలుసుకుందాము. తులారాశికి ఈరోజు ఒక స్త్రీ వల్ల అయితే జరగబోయేది ఇదే. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అయితే ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తులారాశి వారు న్యాయానికి సంకేతము. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ నైపుణ్యత ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు తులారాశి వారు పుట్టుకతోటే ధనవంతులుగా పుడతారు. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయము నమ్మకమైన గురువు గారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. మన గురువు గారి పేరు అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపబడుతుంది. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రము మరియు గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్ర విధంగా వెల్లడిస్తుంది. మీరు సరైన సందర్భం కోసము డబ్బు ఆదా చేస్తుంటే ఈరోజు మీకు సరైన రోజు కావచ్చు. ఈరోజు మీ పెదవులపై చిరునవ్వు మరియు మీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించే శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. ఈరోజు మీ చుట్టూ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఉంటారని అంచనా వేస్తూ ఆనందకరమైన సమయము దగ్గర పడింది. అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం మర్చిపోకండి. గత కొన్ని రోజులుగా మీరు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి అవి నేడు చాలా తీవ్రమైన రూపంలో బయటపడబోతున్నాయి. ఏదైనా వ్యాధికి చికిత్స చేయండి. ఇది కేవలము ఇన్గోడ్ కాలిగోరైనప్పుడు కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యము, ఫిట్నెస్ మరియు ఆహార సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అవి నిష్పత్తిలో చాలా ఎక్కువగా కూడా పెరుగుతూ ఉంటాయి. స్వేచ్ఛగా తిరిగే అలవాటు ఉన్నవారు తమ సమగ్రతకు చాలా ముప్పును ఎదుర్కోవాల్సి రావచ్చు. మిమ్మల్ని చాలామంది కోరుకోవచ్చు, కానీ మీ ఉద్యోగం యొక్క కదిలే స్వభావం వల్ల మీరు ఇంటికి దగ్గరగా ఉండటానికి అనర్హులుగా మారటం వల్ల మీరు బాగా గుర్తించబడరు. మీ భాగస్వామి తన దృక్కోణం నుండి సరైనదే. అన్నిటికంటే మీరు ప్రయాణంలో కుటుంబాలను నిర్వహించలేరు. మీ వ్యాపారము అభివృద్ధి చెందడానికి ఇది చాలా గట్టు కాలం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సమయం కేటాయించవచ్చు. మీరు చురుకైన వ్యక్తి మరియు మీరు ఇంతకుముందు అందించిన మంచి కస్టమర్ సేవ మీకోసం లెక్కలేని సార్లు కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. మీరు మీ ఎంపికల్లో సరళంగా మరియు సున్నితంగా ఉంటారు మరియు అందువల్ల మీ ఖర్చులు ఎప్పట్లాగే నియంత్రణలు అయితే ఉండబోతున్నాయి. మీ గురించి మీరు బాగుంటాయని మీరేనని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అద్భుతమైన రోజు. ఈరోజు దగ్గర బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా బాగా అనుకూలిస్తుంది. ఈరోజు మీ తెలివితేటలను పరిమితిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు పొందబోతున్నారు. షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉన్న మీ శ్రీమతిని మరింక ఒప్పించడము బహు కష్టతరం కావచ్చు. సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు మీ కుటుంబ సభ్యుల కోపానికి బాధ్యుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఏ పని చేయడానికి ముందులో ఉండండి. ఈరోజు మీరు మీ ఇంట్లో ఉండబడి స్త్రీ రూపంగా చాలా వరకు చేదు అనుభవాన్ని చవిచూస్తారు. ఈ రోజులో మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి కోరికలైనా అడిగినప్పుడు మీరు ఈరోజు కాదనకుండా ఆ పనులు చేయటం వల్ల మీరు ఇలాంటి సమస్య నుంచి అయితే బయటపడగలుగుతారు. ఈరోజు మీరు 108 రోజులు నిరంతరము అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధ మహిళల ఆశీర్వాదం తీసుకొని ఏ పనైనా మొదలు పెడితే మీకు సంతృప్తి కుటుంబం జీవితాన్ని మీరు సాఫీగా అయితే సాగించగలుగుతారు. మరి ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 4, కుటుంబం 2, ప్రేమ సంబంధిత విషయాలు 4, వృత్తి 2, వివాహితుల జీవితము 4. మరి 16 ఆదివారం రోజు తులారాశి వారి జాతకం ఈ విధంగా గోచరించబడుతుంది. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఓం శ్రీమాత్రే నమః.